హలో అండి. నా పేరు రంజిత్. మాది పక్కా పల్లెటూరు. మా ఇంట్లో నేను, అమ్మ, అక్క మాత్రమే ఉంటాము. అక్కకి పెళ్ళయింది. కానీ కరోనాలో బావగారు చనిపోయారు. మా అక్క వాళ్ళ అత్తగారు పెద్ద సూర్యకాంతం టైప్. మా అక్కని కాల్చుకు తింటుంది. ఆ టార్చర్ భరించలేక అక్క మా ఇంటికి శాశ్వతంగా వచ్చేసింది. పేరుకే పెళ్ళయిందన్న మాట కానీ, పెద్దగా బావగారితో ఎక్కువ రోజులు గడపలేదు. కానీ, మా అమ్మతో వాళ్ళ ఆయన తనని బాగా సుఖపెట్టేవారు అని అమ్మతో చెప్పుకుంటుంటే ఒకసారి నేను విన్నాను. అక్క, అమ్మ మాట్లాడుకుంటున్న ఆ మాటలు ఏ ముహూర్తాన నేను విన్నానో గానీ, నేను కూడా వయసుకు వచ్చాను అన్న విషయం అప్పుడే నాకు గుర్తొచ్చింది. ఒకరోజు నేను నా గదిలో హస్తప్రయోగం చేసుకుంటుంటే అక్క చూసేసింది. కానీ అక్క ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అక్కడ నుండి ఏమీ తెలియని దానిలాగా అక్కడ నుండి వెళ్ళిపోయింది. కానీ నేను మాత్రం అక్క నన్ను చూసిన విషయం నేను గమనించాను. కాస్త సిగ్గుగా అనిపించినా తప్పలేదు. అప్పటినుంచి అక్కకి ఎదురు పడాలంటే ఏదో సిగ్గుగా, మొహమాటంగా అనిపించి అక్కకి కనిపించకుండా దాక్కుని తిరగడం మొదలుపెట్టాను. నేను ఇబ్బంది పడుతున్న విషయం అక్క గమనించి, "ఒరేయ్! ఇవన్నీ సహజమేలేరా! పెద్దగా ఇబ్బంది పడకు" అని భుజం మీద చెయ్యేసింది. "ఏమీ ఆలోచించకుండా కాలేజీకి పో" అంది. అక్క మాటలకి నేను కాస్త ఫ్రీ అయ్యాను. మళ్ళీ రోజులు యథాలాపంగా, రొటీన్‌గా దగ్గర దగ్గర ఒక 3, 4 నెలలు ఇలాగే సాగిపోయింది. ఆ తరువాత కొంతకాలానికి మా దగ్గర వాళ్ళ ఇంట్లో పెళ్ళికి అమ్మ ఒక్కతే వెళ్ళింది. మా ఇంట్లో నేను, అక్క మాత్రమే ఉన్నాం. ఇంకా ఎవ్వరూ లేరు. నేనేమో కాలేజ్ నుండి వస్తూ వస్తూ ఫ్రెండ్స్ పార్టీ ఇస్తే తాగేసి వచ్చాను. అమ్మ కూడా లేదు కదా! అక్క పెద్దగా పట్టించుకోదులే అని ధైర్యంగా తాగేశాను. తాగిన మైకంలో నేను బట్టలు మార్చుకుంటూ ప్యాంట్ తీసి షార్ట్ సరిగా వేసుకోకుండానే అలాగే పడుకొని నిద్రపోయాను. కొంతసేపటికి నాకు మెలకువ వచ్చి చూస్తే అక్క నా మంచం పక్కనే కూర్చుంది. అప్పుడే నా చేతికి ఒక మెత్తటి యాపిల్ పండు లాంటి స్పర్శ తగిలింది. అది నిద్రపోతున్నట్లు నటిస్తున్నా నాకు క్లియర్‌గా తెలుస్తుంది. చిన్నగా కళ్ళు తెరిచి చూశాను. అవి ఏవో కాదు, మా అక్క రొమ్ములు. నా చెయ్యి పట్టుకుని తన రొమ్ములను నలిపేసుకుంటూ, నొక్కుకుంటూ కూర్చుంది. నొక్కుకుంటూ కళ్ళు మూసుకొని అదొక విధమైన తన్మయత్నంలో నిండిపోయింది. అది చూసిన నేను, ఏంటి అక్క ఇలా చేస్తుంది? తప్పు కదా! అని అలా నిద్ర నటిస్తున్నాను. అక్క మాత్రం మరో చేతితో తన తన మరో చేతితో తన పువ్వుని రుద్ రుద్దుకుంటుంది. విషయం నాకు అర్థమైంది. కానీ తప్పు అని రొమ్ముల మెత్తదనాన్ని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయాను. కాసేపటికి తన జాకెట్ మొత్తం తీసేసింది. అలాగే నా షార్ట్ కూడా కిందకి లాగేసింది. నా మొగ్గని తన రొమ్ముల మధ్యలో పెట్టుకొని తెగ నొక్కేసుకుంటుంది. అబ్బా! ఆ ఫీలింగ్ ఎంత బావుందో! అదంతా నేను చాలా క్లియర్‌గా ఆస్వాదించగలుగుతున్నాను. ఇలా దగ్గర దగ్గర ఒక పావుగంట సాగింది. ఇందులో అహా!
ఇంతలో ఏమైందో ఏమో సడన్‌గా వదిలేసి తన బట్టలు సరిచేసుకొని, నా బట్టలు సరిచేసి, నా ముందే తన జాకెట్ వేసుకుని, తన జాకెట్‌లోకి తన రొమ్ములు బలవంతంగా తోసుకుంటూ, నా ముందే జాకెట్ వేసుకుంది. తర్వాత వెళ్ళి తన రూమ్‌లో తన మంచం మీద పడుకుంది. అక్క వెళ్ళిన కాసేపటికి నేను లేచి, అక్క ఏం చేస్తుందో చూద్దామని చిన్నగా కిటికీ ఓపెన్ చేసి ఆ సందులో నుండి చూడడం మొదలుపెట్టాను. ఒక పెద్ద వంకాయ. పేరుకే వంకాయ. కానీ అది చూడ్డానికి లావుగా, పొడుగ్గా, మగవాడి పురుషాంగంలాగా కనిపిస్తుంది. ఆ వంకాయని తన పువ్వులో పెట్టుకుని తీయడం, పెట్టడం, తీయడం, పెట్టడం, తీయడం, పెట్టడం, తీయడం. ఇలా చాలా సేపు చేస్తూ తన రొమ్ముల్ని తానే పిసుక్కుంటుంది. అలా ఒక అరగంట తర్వాత ఆ వంకాయని పక్కన పడేసి పడుకుంది. నేను కూడా వెళ్ళి నా గదిలో నిద్రపోయాను. కానీ నిద్ర పట్టదే. అక్కకి కావాల్సిన సుఖం అందించి నేను సుఖపడొచ్చు కదా అనిపించింది. కానీ తప్పు కదా అని మళ్ళీ నోరు మూసుకొని నిద్రపోయాను. ఈ కథకి కంటిన్యూ కావాలి అనుకుంటే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇలా చేస్తే ఈ కథ మీకు నచ్చింది అని నాకు అర్థమవుతుంది. ఒకవేళ అక్క, తమ్ముడు మధ్య అలా జరగడం తప్పు అనుకుంటే క్షమించండి. అలా కాకుండా ఈ కథ మీకు నచ్చితే కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి. వల్గర్‌గా మాత్రం చేయొద్దు ప్లీజ్. ఇది కేవలం కథ మాత్రమే. అది కూడా నేను రాసుకున్నది. ఎక్కువ మంది నెక్స్ట్ పార్ట్ కావాలి అని మెసేజ్ పెడితేనే నెక్స్ట్ పార్ట్ పెడతాను. లేకపోతే పెట్టను. మీకు ఈ కథ నచ్చలేదు అని నేనే ఊరుకుంటా. ఓకే. బాయ్.